హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి సండే ఫండే ప్రోమో అయితే తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మంచి ఊపున్న సాంగ్కి డ్యాన్స్ చేస్తూ బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మొదటగా తనూజతో మాట్లాడుతూ కిచెన్లో ఏం చేసావమ్మా అంటూ అడగటంతో తనూజ వయ్యారాలు పోతూ అదేదో చిన్న కాఫీ డబ్బా సార్ అంటూ ఉంటే నేను దాని గురించి పట్టించుకోను, కానీ ఏదైనా సీక్రెట్ చెప్పు అంటే నాకు లవ్ అనేది అంత త్వరగా అవ్వదు, కానీ ఒకసారి కాఫీ షాప్లో ఒక అబ్బాయిని మీట్ అయ్యాను అని చెప్తుంటే నాగార్జున కౌంటర్గా ఇమ్ము నువ్వు రమేష్తో ఫోన్లో మాట్లాడావు కదా, ఆ రమేష్ కాదు అంటూ వారిద్దరూ ఫోన్లో ఒక సంభాషణ జరిపిన దాని గురించి చెప్తూ నవ్వులు పూయిస్తున్నాడు అనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ని అంటే 2 టీమ్స్గా విభజించి ఓనర్స్ అండ్ టెనెంట్స్గా విభజించి వారిద్దరికి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే లిరిక్స్ పాట వస్తూ ఉంటుంది, మధ్యలో పాట స్టాప్ అయిన దగ్గర ఆ లిరిక్స్ ఏంటో కరెక్ట్గా గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో మొదటగా శ్రీజ అలాగే ఇమ్మాన్యుల్ వెళ్తే ఇమ్మాన్యుల్ కరెక్ట్గా గెస్ చేయలేకపోయాడు. శ్రీజ కరెక్ట్గా గెస్ చేయడంతో అలా ఎలా గెస్ చేసావంటే అలా ఏం లేదులే ఇమ్ము, శ్రీజ జీన్స్ వేసినప్పుడు ఎంతోమంది ఈ పాట పాడేవారు అంటూ శ్రీజతో ఫ్లటింగ్ చేస్తున్నాడు హోస్ట్ నాగార్జున. సో ఇక ఆ తర్వాత డెమాన్ అలాగే ఇమ్మాన్యుల్ మరో రౌండ్లో పోటీ పడితే ఆ రౌండ్లో ఇమ్మాన్యుల్ అయితే గెలిచినట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. సో మరి సండే రోజు మనీష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాడని చెప్పవచ్చు. మరి ఈ సండే పండే ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.